రూరల్కి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్నో హత్యలకి దారి తీసినటువంటి సందర్భాలను చూసాం. ఒక్క 2-3 మాసాల క్రితం ఈ నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఆలోచనలో పడిపోయి దీనిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేసిన సందర్భాన్ని కూడా మనం పత్రికల్లో అదేవిధంగా మీడియా సముఖంగా కూడా ప్రజలందరూ కూడా వీక్షించారు. వారానికి ఒక మర్డర్, ఎక్కడ చూసినా అరాచక శక్తులు, రౌడీలు, రౌడీ ముఖలు, బెదిరింపులు, ఆక్రమణలు ఒకటి కాదండి. ఎవరు ఎక్కడ ఒక మామూలు సామాన్య ప్రజానీకం నోరు ఎత్తి ఒక పోలీసు దగ్గర పోయి చెప్పుకోవాలన్నా కూడా ఈ రౌడీలు ఏం చేస్తారో అనేటటువంటి ఒక భయానక వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రౌడీలు, ఈ అరాచక శక్తులు, వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఈరోజు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎవరైతే జైల్లో ఉండి జైలు నుంచే ముఠాలను తయారు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో అతని హస్తం కూడా ఉందనేటటువంటి విషయం పబ్లిక్గా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితే వస్తే, జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయాన్ని ప్రేరేపించి రౌడీ మూకల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకు పంపించడంలో ఎవరి హస్తం ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం అండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు పదవుల్లో లేరు, జైళ్లలో ఉన్నారు. తప్పితే ఊళ్ళు వదిలి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారండి బెయిల్ కోసం. ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరిని దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయక గణం ఎవరు కూడా నెల్లూరు టౌన్లో ప్రస్తుతానికైతే ఎవరు కూడా లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు. ఎందుకంటే ఆ అలవాటు ఇక్కడ లేదు. మరి ఇదే